వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ దేరంగల కృష్ణయ్య. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 3 సంఘటనలు ప్రచార జోరు అందుకున్నాయి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ ప్రకారం ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని నేను చెడుగా చెప్పడం కానీ, కేవలం సోషల్ మీడియా, దినపత్రికలు, ఛానళ్ళల్లో వస్తున్న వ్యవహారాన్ని బట్టి నేను ఈ చిన్న వీడియో తీశా. ఇకపోతే ముఖ్యంగా ప్రస్తుతం సినీ ఫీల్డ్లో చాలా దుమారం రేగుతూ ఉంది. అది ఏమిటి అంటే డ్రెస్ కోడ్ అనే అంశం. డ్రెస్సు ఏ విధంగా వేసుకోవాలి, డ్రెస్సు ఏ విధంగా వేసుకోకూడదు అనే మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సినీ యాక్టర్ హీరో శివాజీ మాట్లాడిన మాట ఇది సినీ ఫీల్డ్లో చాలా రాద్ధాంత రంగం రేపుతుంది అని చెప్పవచ్చు. దీనిని ముఖ్యంగా హీరో ప్రకాష్ కూడా సమర్థిస్తూ ఉన్నాడు. అనసూయకే మద్దతు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆడపిల్లల విషయంలో, ఆడవారి డ్రెస్సు విషయంలో ఎవరి పద్ధతి వాళ్ళది అనే కోణంలో ప్రకాష్ బాబు సమర్థించుకుంటూ వచ్చారు. అదేవిధంగా హీరో చిరంజీవి తమ్ముడైనటువంటి నాగబాబు కూడా అనసూయకే మద్దతు అన్నట్లు ఆయన కూడా ప్రకటనలు చేశారు. వివిధ రకాలైన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది అనసూయకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతూ ఉందా, దీనికి అంతం లేదా అనే కోణంలో ఈ పరిస్థితులు, డ్రెస్ కోడ్ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఎంత దూరం పోతాదో అన్నదే ఈ పరిస్థితి. సరే, ఇక రెండవ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటుపక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య ఇంకొక వివాదం నడుస్తూ ఉంది. దీన్ని వివాదం అనరు అనుకోండి, కానీ చర్చ నడుస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేకలను, గొర్రెలను, అదే పొట్టేళ్లను బలి ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాల ఎదురుగా వాటిని నరకడం, రక్తాన్ని చిందించడం, ఇది పెద్ద వివాదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొంతమందిని ఈ కార్యక్రమాలకు దిగిన వైసీపీ కార్యకర్తలను, నాయకులను అరెస్టులను కూడా చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు అంటున్నారు. ఇది సమాజాన్ని చెడుదోవ పట్టించే పద్ధతి అని, ఈ పద్ధతికి స్వస్తి పలకాలి అని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అక్కడక్కడ కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక నారా చంద్రబాబు నాయుడు రౌడీజం గురించి మాట్లాడారు. రౌడీజం చేస్తే మేము ఊరుకునేది లేదు, వాళ్ళను బొక్కలో వేస్తాం. ముఖ్యంగా శాంతి భద్రతలు మనకు ముఖ్యం. ఎంతటి వారినైనా రౌడీజం చేస్తే వారిని బొక్కలేకు వేయాలి అని పోలీసులకు సూచనాప్రాయంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒక మాట చెబుతూ ఉంది. దీనిపై అతి తక్కువ వైకాపా నేతలు స్పందిస్తూ ఉన్నట్లు ఉంది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత హీరోయిజం చూపించాలని తపన వైసీపీ నాయకుల్లో ఉంది. అందులో భాగంగా రప్ప అంటున్నారు. అన్నీ కూడా బెదిరింపు మాటలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలకు జంతు బలులను ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా జనాలని తీసుకురావడం, జనాల మధ్య జగన్ తిరగడం, రప్ప అనే నినాదాన్ని మొదలుపెట్టడం, సీఎం అనే నినాదాన్ని మొదలుపెట్టడం, ఈ తతంగం వైసీపీ పార్టీలో జరుగుతూ ఉంది. అటు తర్వాత ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఈ అంశాలపై
దూకుడు ప్రవర్తిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది రెండవ అంశం. తర్వాత మూడవ అంశం హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ దళ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం అంతా కూడా హిందూ సమ్మేళన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని భారతదేశం, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కూడా చేపడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. హిందువులు అంతా ఏకం కావాలి అని, మన భారతదేశం హిందూ భారతదేశం అని మన రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ సమ్మేళనగా ఏర్పాటు చేసి మన హిందూ పద్ధతులను, హిందూ సాంప్రదాయాలను, అటు తర్వాత హిందువుల యొక్క భక్తి భావాలను, భగవద్గీత పాఠాలను, రామాయణ విషయాలను అందరికీ తెలిపే విధంగా, మన హిందూ తత్వం యొక్క పరిస్థితులు అందరికీ తెలిసే విధంగా దేశం, అటు తర్వాత ప్రపంచం, అటు తర్వాత రాష్ట్రాలు అన్నీ కూడా శాంతి నెలకొనాలి అని, మన హిందూ ధర్మ ప్రకారం అందరం ముందుకు సాగాలి అని, మన భారతదేశంలో హిందువులంతా ఏకం కావాలి అని ఈ పరిస్థితుల ప్రకారం ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా పులివెందులకు సంబంధించి ఇతర గ్రామాల్లో 2 వీలర్ అదే ద్విచక్ర వాహనాల ర్యాలీలను కూడా చేపడుతూ ఉన్నారు. రేపు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ యువకులు, హిందూ పెద్దలు, ఆర్ఎస్ఎస్ తరపున పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు కడప జిల్లాలో సిద్ధం చేశారు. కొన్ని చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఈ విధంగా హిందూ సమ్మేళన కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది భారతదేశం, ఆంధ్ర రాష్ట్రాలు. ఈ 3 పరిస్థితులను నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ఒకటి డ్రెస్ కోడ్ అనే అంశం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది. అటు తర్వాత రెండవ అంశం రౌడీ రాజ్యం. అటు తర్వాత రఫాలు. అసలు ఏ విధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్? సుఖశాంతమైన అభివృద్ధి, అటు తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక అభివృద్ధి జరగాలి, రాష్ట్రాభివృద్ధి జరగాలి అనే కోణం ఒకరిది. ఇంకో కోణం ఎదురుగా మన రాజ్యం సంపాదించుకోవాలి అని వాళ్ళ ప్రదర్శన వాళ్ళది. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత హిందూ సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమం మొత్తం అంతా రాష్ట్రాలలో, దేశాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా మహోన్నత కార్యక్రమమే. ఎందుకంటే మన భారతదేశంలో హిందువులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గుడులు, అటు తర్వాత ఇతర రకాలైన పద్ధతులు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆరాధ్య దైవం మన భారతదేశం. ప్రపంచంలోకెల్లా మన భారతదేశ హిందూతత్వాన్ని, మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలలో పాటిస్తూ ఉన్నారు. పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎంతోమంది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతర దేశాలలో ఏ దేశాలకు వెళ్ళినా కూడా మన సాంప్రదాయం గురించి కొంతమంది గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే ప్రజలు మంచికి, ఆ తర్వాత చెడుకు రెండింటినీ బేరీజ్ చేసుకుంటారు. ఏది మంచో ఏది చెడో గమనిస్తూ ఉంటారు. ఎవరి పబ్లిసిటీ వాళ్ళది చేసుకుంటే ప్రజలే తుదకు న్యాయం చెప్పాల్సి ఉంది కనుక న్యాయం, చట్టం, ధర్మం, చెడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఈ చిన్న వీడియో తీశా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.